హరి ఓం. గం గణపతయే నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. కరౌ సీతాపతి పాతు హృదయం జామదగ్నజిత్, మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవతాశ్రయ. చరద్వారఘాతం భ్రమచక్రవాళం కఠోరాట్టహాసం ప్రభిన్నబ్జజాండం మహాసింహనాదాద్విషీర్ణత్రైలోకం భజే చాంజనీయం ప్రభుం వజ్రకాయం. అందరికీ నమస్కారం. మీ ప్రవచనకర్త వేదప్రియ వివరే రామరసం 11వ సంచికకు స్వాగతం చెప్తూ ఉన్నాడు. ఈ సంచికలో మనం శ్రీమద్ రామాయణ కాలం నాటి ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవి, వివాహ వ్యవస్థ ఎలా ఉండేది, ఇంకా అనేక విషయాలు ఈ సంచికలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైనటువంటి వ్యవస్థ, వివాహం మొదలైనటువంటి శుభ కార్యక్రమాలలో ముఖ్యంగా ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మార్పు, అప్పటి ఆచార వ్యవహారాలు అప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి ఇవి. ఎందుకంటే అది ఆ యుగం వేరు, ఈ యుగం వేరు. యుగాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది, ఆచార వ్యవహారాలు మారుతూ ఉంటాయి కదా. శ్రీమద్ రామాయణ కాలంలో ప్రజల జీవన విధానంలో పలు అంశాలు, దేవతా పూజ, ఉత్తరక్రియలు, శకునాలు, మరి కళలు, శుభముహూర్తాలు, జ్యోతిష్శాస్త్రం, మరి చికిత్సా విధానం, కట్టడాలు, అక్కడ ఆహార వ్యవహారాలు, అన్నదానం యొక్క మహిమ, ప్రజాక్షేమం మొదలైనటువంటి విషయాల గురించి ఆదికవి వాల్మీకి చాలా విపులంగా చెప్పాడు. వాల్మీకి మహర్షిని భారతీయులు ఆదికవిగా సంభావించారు. లౌకిక వాంగ్మయంలో శ్రీమద్ రామాయణమే ఆది కావ్యం. ప్రపంచంలో ఏ భాషలోనూ శ్రీమద్ రామాయణానికి పూర్వం రచింపబడినటువంటి కావ్యం ఈనాటికి కూడా లభ్యం కాలేదు. తను జీవించిన కాలం నాటి ప్రజల ఆచారాలను, అభిప్రాయాలను ఆదికవి సందర్భాన్ని బట్టి గ్రంథస్థం చేస్తూ వచ్చారు. కవి కల్పన అంటూ ఎప్పుడూ ఉంటుందనుకోండి, అయినప్పుడు కూడా జాతి సంస్కృతిని, సభ్యతను, సంప్రదాయాన్ని ఏ కవి మర్చిపోడు. కావ్యంలో మరో పక్షంగా జనజీవన చిత్రణ కనిపిస్తుంది. ఆ విషయ వివేచనమే ఈ ప్రసంగం యొక్క ఉద్దేశం. శ్రీమద్ రామాయణం అనగానే సీతారాముల వివాహం ఆలోచనలలో మొదలవుతుంది. పాణిగ్రహణమే ఆనాటి వివాహం, మొట్టమొదటి వివాహం యొక్క సూత్రం, సిద్ధాంతం. పాణిగ్రహణం అంటే ఏంటి? వరుడి చెయ్యి వధువు పట్టుకోవడం. భార్య సహధర్మచారిణి అన్నమాట అక్కడే వినిపిస్తుంది. సర్వాభరణ భూషితురాలై సీతాదేవి ఉంటుంది. ఆమె ఎదుటి శ్రీరాముడు నిలిచి ఉన్నాడు. జనకుడు శ్రీరాముడితో బాలకాండలో ఇలా అంటున్నాడు: అగ్నికి 4 పర్యాయాలు ప్రదక్షిణ చేయాలి. సరే, ఆ రోజుల్లో సప్తపది అనేటువంటిది ఆచారం లేదు, తర్వాత కాలంలో వచ్చింది. తిలకధారణ ఆనాటికే ఉంది. నాటి స్త్రీలు సింధూరం లేక కస్తూరి తిలకం దిద్దుకునేవారు. విశిష్టమైనటువంటి ఆభూషణాలు, అలంకారాలు ధరించేవారు. స్త్రీలకు సంధ్యోపాసన ఉన్నదని చెప్పడం ప్రత్యేకంగా గుర్తించాలి. సీతాదేవి ఉదయకాలంలో సంధ్యావిధులు నిర్వహించడానికి సమీపంలోని జలాశయానికి వస్తుంది కదా అంటాడు హనుమ. సరే, మరో సందర్భంలో తార వానర స్త్రీ, ఆమెను మంత్రవిత్ అన్నాడు వాల్మీకి. ఆమె భర్తకు జయం కోరుతూ స్వస్తి మంత్రాలను చదువుతుంది కూడా. అత్రి మహర్షి భార్య అనసూయను తపస్విని అని సంబోధించారు. అంటే తపస్సు చేసుకునేటువంటి అర్హత, అధికారం స్త్రీలకు కూడా ఉంది అని దాని అర్థం.
శ్రీరాముడి తల్లి కౌసల్యమాత శ్రీ మహావిష్ణువుని అర్చించిన విధానం బాలకాండలో విపులంగా చర్చించబడింది. బహుశా శ్రీ మహావిష్ణువుని అర్చించడం వారి కులక్రమాగత ఆచారం అయి ఉండవచ్చు. కులదేవతలను అర్చించే సంప్రదాయం ఉంది. లంకానగరంలో నికుంభిలాదేవిని అర్చించారు. సర్వశోక వినాశిని అయినటువంటి నికుంభిలను సుర మాంసాలతో అర్చించి నృత్యామో అథ నికుంభిలాం నృత్యాదులను సమర్పించేటువంటి ఆచారం కూడా ఉంది. ఇది శూర్పణఖ మాటల వల్ల తెలుస్తుంది. నికుంభిల అనేది ఒక వట వృక్షం పేరు. బహుభార్యాత్వం ప్రబలంగా ఉన్నటువంటి ఆ కాలంలోనే ఏకపత్ని వ్రతులైనటువంటి శ్రీరాముని సోదరులు ఉన్నారు. బహుశా ఇది ఒక సంధికాలం కావచ్చు. కేవలం స్త్రీలు మాత్రమే నటించినటువంటి నాటకాలు ఉండేవి ఆ కాలంలో. ఇది బాలకాండలో ఉంది స్పష్టంగా. ఇంతేకాకుండా రూపాజీవాస్య అనేటువంటి వేశ్యలు ఉన్నట్టు కూడా రామాయణం చెప్తోంది. శైలూష ఇవ అంటూ భార్య సంపాదన మీద ఆధారపడినటువంటి పురుషుడు కూడా ఉండేవారు ఆ కాలంలో అని రామాయణం వల్ల తెలుస్తోంది. సీతారాముల వివాహం బాల్య వివాహం కాదు. దశరథుడు మరణించాడు. ఉత్తర దైహిక క్రియలు భరతుడు నిర్వహించాడు. కానీ దశరథుని భార్యలు ఎవ్వరూ సహగమనం చెయ్యలేదు. అంటే సహగమనం ఆ కాలంలో లేదు అని అర్థం. తర్వాత కాలంలో వచ్చినటువంటి బాల్య వివాహాలు, సతీ సహగమనం మొదలైనటువంటివన్నీ కూడా ఉండేవి. ఎక్కడో సకృతిగా జరిగిన దురాచారాలను మొత్తం జాతికి అంటగట్టడం దురాలోచనే. అట్టి వారికి సమాధానం చెప్పకపోవడం నేరం. మనకు ముఖ్యంగా తెలిసేది ఏమిటంటే శ్రీమద్ రామాయణ కాలం నాటి స్త్రీలు సముచితమైనటువంటి స్వేచ్ఛను అనుభవించారండి. తర్వాతి కాలంలోనే విధి నిషేధాలు ఉన్నాయి, కానీ ఆ కాలంలో మాత్రం లేవు. రామాయణ కాలంలో సప్త వ్యసనాలు ఉండేవి. ఏ కాలంలోనూ ఈ వ్యసనాలు లేవు అని చెప్పడానికి వీల్లేదు. వేట అనేది ఒక వ్యసనం. అంతేకాకుండా క్షత్రియ ధర్మం కూడా. దశరథుడు మునికుమారుని శాపం పొందినటువంటి విషయం రామాయణ కథలో ఒక భాగం. దశరథుడు మునికుమారుని శాపం పొందిన విషయం రామాయణ కథలో ఒక భాగం. స్త్రీ వ్యసనానికి రావణుడు, వాలి మొదలైనటువంటి వాళ్ళు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. పలుకు ప్రహ్లాదనము, సొమ్మును దుర్వ్యయం చేయడం వంటి వ్యసనాలు లంకలో రాక్షసుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ కాలంలో కూడా మధుపానం చాలా ప్రసిద్ధంగా ఉంది. సుందరకాండలో సారామత్తులో ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్న స్త్రీలను, రావణ అంతఃపురాన్ని వాల్మీకి వర్ణించాడు. రాక్షస స్త్రీలు కూడా మత్తులో నికుంభిలా నృత్యం చేస్తారు. ఇది రాక్షసుల పని కదా అని అనుకుంటే నాగరికుల్లోనూ కూడా కనిపిస్తుంది. ద్యూత క్రీడ ప్రస్తావన ఋగ్వేదం అంతంలో చాలా విపులంగా ఉంది. ఈ ద్యూత క్రీడ శ్రీమద్ రామాయణంలో కూడా ప్రస్తావించబడింది. శ్రీమద్ రామాయణ కాలానికి అర్చామూర్తులు లేనట్టు చాలామంది భావిస్తూ ఉన్నారు. కానీ ఆ కాలానికే మూర్తి పూజ ఉన్నట్టు కొన్ని సంఘటనల వల్ల తెలుస్తోంది. బాలకాండలో కౌసల్యమాతను గంధ పుష్పాలతో పూజించింది. శ్రీమద్ రామాయణం రచనా కాలానికి లక్ష్మీ విగ్రహం పూజ కూడా ఉంది. లక్ష్మీ విగ్రహానికి ఇరువైపులా పద్మములను తొండములతో పట్టుకుని సరోవరంలో ఉన్నట్టు, సరోవర జలంతో ఏనుగులు లక్ష్మీదేవిని అభిషేకిస్తున్నట్టు చెప్పబడింది. ఆనాటికే ప్రజలు లక్ష్మీమూర్తిని ఇలా ఊహించి పూజించారు. అనంతర కాలంలో లక్ష్మీదేవి చిత్రాలకు ఈ సుందరకాండ శ్లోకం ఆధారం కావచ్చు. లంకా నగరంలో పుష్పక విమానంలో ఉన్నట్టు చెప్పడం మరింత ప్రత్యేకం. అంటే ఆ రోజుల్లో కూడా విమానాలు ఉన్నవి, వేరే రూపంలో ఉండవచ్చు. తర్వాత శాస్త్ర పరిజ్ఞానం పెరిగిన కొద్దీ, పరిశోధనలు పెరిగిన కొద్దీ వాటిలో మార్పులు రావడం మనం చూస్తూ వస్తున్నాం. కార్య సాఫల్యం కోసం దేవతా నమస్కారం చేసేవారు ఆ కాలంలో.
మరణించిన వారిని దహనం చేయడం అనేది ఒక సాధారణమైనటువంటి పద్ధతి. అయితే కొన్ని సందర్భాలలో ఖననం చేసేటట్లు కూడా సాక్ష్యం ఉంది. విరాధుడు అనేటువంటి రాక్షసుడి యొక్క శరీరాన్ని శ్రీరాముడు ఖననం చేశాడు. ఆ విధంగా వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. అంతేకాదు, మృత శరీరాలను చెడిపోకుండా కాపాడడం, దహన క్రియలు సుగంధ వృక్ష భాగాలను ఉపయోగించడం, ఈ ఆచారం కూడా కనిపిస్తుంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మృత్యుదండన నిర్వహణ. శ్మశానం పక్కన గోళాకారంలో భవనం నిర్మించేవారు. ప్రాణదండన వంటి తీవ్ర శిక్షను కూడా అక్కడ నిర్వహించారు. ఉరి శిక్షను సూర్యోదయ సమయంలో నిర్వహించేవాళ్ళు. ఈ కట్టడాన్ని శ్మశాన చైత్యం అని పిలిచారు. మృత్యుదండన విధించే ముందు ఈ చైత్యాన్ని పూలతో అలంకరించేవారట. దానిని చూసినటువంటి ప్రజలు అక్కడ ఉరి తీయబోతున్నారని గ్రహించి భయపడి వెళ్ళిపోయేవారట. ఇలా చాలా చాలా విషయాలు ఉన్నాయి. మరికొన్ని విశేషాలను మనం వచ్చే సంచికలో చెప్పుకుందాం. ప్రస్తుతానికి మీ నుంచి సెలవు తీసుకుంటున్నాడు మీ వేదప్రియ. జై శ్రీరామ్.